ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్ మావి గారు, నానా మావి గారు, మీకేం కాలేదు కదా? నానా నానా నీకేం కాలేదుగా? కేదార్, ఉదయం దగ్గర తీసుకెళ్దాం పద. చెల్లెమ్మా, బావగారు కనిపించారా? కనిపించలేదు. మీ కౌశికి మీ బాబాయ్ ఏడన్నా కనిపించుండాడా? లేదు పిన్ని. అబ్బోడా, మీ నాయన కనిపించుండాడా? లేదమ్మా. అయ్యో, ఎవరు తీసుకెళ్ళి ఉండారు? అదిగోండి, అన్నయ్య వదిన నాన్న తీసుకొస్తున్నారు. బో నానా, బాబాయ్, బావగారు మీకేం కాలేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? బానే ఉన్నానండి, ఏం కాలేదు. సమయానికి కేదార్, జగదాత్రి ఇద్దరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ దుర్మార్గుడు నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. నానా, మిమ్మల్ని కిడ్నాప్ చేయాలని చూసింది ఎవరు? మీనన్ 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 మీననా? మీనన్ ఎందుకు బాబాయ్ని కిడ్నాప్ చేయాలని చూస్తాడు? శివరాజ్, శివరాజ్, నన్ను అడుగుతావేంటక్క? నాకేం తెలుసు? అసలు మీరు చెప్పినప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళటం లేదు కదా? ఓడి కడుపు మాడా, ఇంకా మన కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాలనుకుంటా ఉంటాడో ఏమో. ఈయనకేం కాలేదు కాబట్టి సరిపోయి ఉండదు. ఏం కాలేదు కదా అత్తయ్య గారు. నాన్న, అమ్మా. మావి గారిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? మీనన్ ప్లాన్ ఫెయిల్ అయినందుకు మీనన్ ఆవేశంగా వెళ్ళాలి కానీ నవ్వుతూ ఎందుకు వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు కేదార్. ఖచ్చితంగా మీనన్ తను అనుకున్నది జరిగిందన్న ఆనందంతోనే ఇక్కడి నుంచి వెళ్ళాడు. మీనన్ అనుకున్నది నాన్నని కిడ్నాప్ చేయాలని. అది జరగలేదు కదా దాత్రి. అంటే మీనన్ ఓడిపోయినట్టే కదా? మీనన్ అనుకున్నది అది కాకపోతే తన అసలైన ప్లాన్ వేరే ఉంటే? ఏం మాట్లాడుతున్నావు దాత్రి? మీనన్ మనమున్న ఈ హాస్పిటల్కి ఏం చేయడానికి వచ్చుంటాడు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. మీ కౌశికి నిషిక యాడికి పోయిండది? నిషిక యాడికి పోయిండది? నిషిక యాడికి పోయిండది? యువరాజ్, నిష్క ఇక్కడ? ఏమో తెలీదక్క. నాన్నని వెతకడానికి వెళ్ళింది. ఆ తర్వాత నేను తనని చూడలేదు. యాడికి పోయిండదురా? దాత్రి, అంటే మీనన్ కిడ్నాప్ చేసింది నిషినికి. టీనా, ఆ కౌశిక్ ఫ్యామిలీలో జగదాత్రి, కేదార్ మన ప్లాన్కి అడ్డుపడే అవకాశం ఉంది. మేము సుధాకర్ని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే. మా ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే మీరిద్దరూ వెళ్ళి నిషికని ఎవరికి తెలియకుండా కిడ్నాప్ చేసేయండి. ఓకే. గుర్తుపెట్టుకోండి, సుధాకర్ కనిపించలేదని చెప్పగానే కంగారుతో అందరూ తలో దిక్కు వెళ్తారు. మీరిద్దరూ నిషికని ఫాలో చేస్తూ ఉండండి. నేను చెప్పగానే కిడ్నాప్ చేసేయండి. ఓకే, బాయ్.
మావయ్య నిషిక వచ్చింది బాయ్. మావయ్య తీసుకొచ్చాయి. కాపీ బాస్. గుడ్ గుడ్. మావయ్య వదులు బాయ్. రా 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 రా. నువ్వు ఇప్పుడు వెంటనే రాకపోతే దీని రిజల్ట్ ఏంటో నీకు రుచి చూపిస్తా. మిమ్మల్ని కిడ్నాప్ చేయాలని చూసింది ఎవరు? మీనన్. నిషి అక్క, నిషిని మీనన్ మనుషులే కిడ్నాప్ చేసి ఉంటారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తా ఉండవురా? మీనంతో కలిసి పనిచేశాడు కదా పిన్ని, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? అయ్యో, ఇప్పుడు మా నమ్మిని ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడో ఏమో. అత్తగారు నిషికేం కాదు, నాకు తెలిసి హాస్పిటల్లోనే ఎక్కడో ఉండుంటుంది. వదలండి, silent గా ఉండు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. మేము వెళ్ళి చూసొస్తాం. సేఫ్ సైడ్ గా పోలీసులకు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. ఆ, పిన్ని, అప్పటి వరకు మీరంతా ఇక్కడే ఉండండి. ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. ఆ, పద కేదార్. పద. అసలు బాయ్ ఏం చేస్తున్నాడు? ఎందుకని నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు? దేవుడా, ఈ మీనంతో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా నన్ను జైలు పాలు చేసేలా ఉంది. ఎవరు మీరు? ఎవరిని తీసుకెళ్తున్నారు? నన్ను వదలకుంటే గట్టిగా అరుస్తాను. నేను రాను. వదలను. చేటరువు చూద్దాం. మర్యాదగా చెప్పినట్టు వింటే నీ ప్రాణాలైనా మిగులుతాయి. సైలెంట్ గా వచ్చి కారెక్కు. పద. కేదార్ వదలండి. నిషి ఎవరు తీసుకెళ్తున్నారు? నిషి నిషి! నిషి జగదాత్రి, నిషి! నిషి జగదాత్రి, వాళ్ళు వచ్చేస్తున్నారే. త్వరగా ఎక్కించు. కేదార్, నోరు మూసుకొని ఎక్కు. జగదాత్రి, జగదాత్రి, ఫాస్ట్. రేయ్! నిషి రేయ్! ఆపండ్రా! నిషి రాత్రి ఎక్కు. కేదార్ వెహికల్ లెఫ్ట్ కి వెళ్ళింది. ఎక్కు. త్వరగా పద. వదలండి, వదలండి, వదలండి. ఆ జంక్షన్ లోనే లెఫ్ట్ తీసుకున్నారు. లెఫ్ట్ నుంచి వెళ్తున్నారంటే మన ఆఫీస్ రూట్ మాత్రమే ఉంది కేదార్. అవును దాత్రి. వెంటనే రమ్య కాల్ చేస్తాను. హలో మ్యామ్. రమ్య, నిషిని మీనన్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాళ్ళిప్పుడు మన ఆఫీస్ రోడ్ నుంచి వస్తున్నారు. నేను వెహికల్ నంబర్ పంపుతున్నాను. మన ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చే దారిలో ఆ వెహికల్ ఎక్కడ కనిపించినా ఆపేసేయండి. ఓకే మ్యామ్. అలాగే నిషి నంబర్ని కూడా ట్రేస్ చేయండి. ఓకే మ్యామ్.